మా హృదయాలన్నీ కూడా మీకు బతపైన కోరికలన్నీ తెలిసి ఉన్నవి. ఏ రహస్యములను కూడా మేము వేదిక నుండి దాచి ఉంచలేము. మేము మిమ్మల్ని సంపూర్ణంగా ప్రేమించి మీ పరిశుద్ధ నామము యుక్తముగా మహిమపరచునట్లు మీ పరిశుద్ధాత్మ విషయం చేత మా హృదయంలో తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యం వినుటకు మనం కూడి వచ్చి ఉన్నాము కాబట్టి మోకాలుని మౌనంగా మనలను మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతోనూ విశ్వాసంతోనూ ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదాము. మన పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపపడి మన పొరుగు వారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గంలో ఎందు నడుచుకొనుచు క్రొత్త నడవడి గల వారు ఒకటకు నిశ్చయించుకొనుచున్న మనం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడాలని సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకుందాము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధంగా పాపం చేస్తామని ఒప్పుకొనుచున్నాము. వెలుగులో కాక చీకటిలో నడిచితిమి. క్రీస్తు నామమును పలికి దుస్తత్వమును తొలగకుంటిమి. మమ్మను కనికరించుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. యేసుక్రీస్తు నిమిత్తము మా పాపములను క్షమింపుము. మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించు. మా మనసాక్షిని జీవింపచేయుము. మీ పరిశుద్ధ నామములకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి గల వారమై మిమ్మల్ని సేవించుటకు శక్తిని అనుగ్రహించము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన యొక్క నిజముగా మన వారందరికీ దేవుడు అనుగ్రహించు కృపా వాక్యమును విందాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారుడుగా పుట్టిన క్రీస్తు ప్రభువునందు విశ్వాసం నుంచి ప్రతి వారు నశింపగా నిత్య జీవం పొందినట్లు తన ప్రియ కుమారుడిని మనకు అనుగ్రహించను. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతోనూ తన వైపునకు మళ్ళీ వారందరికీ పాపములను క్షమించనని మన గొప్ప కనికరం వలన మాట ఇచ్చున్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మనల్ని కనికరించి మన పాపములన్నిటినీ క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి సమస్త సద్గుణములైన మనలను స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మీకు తోడైండునుగాక. మీ ఆత్మకును తోడైండునుగాక. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన ప్రార్థన మా ప్రభుడవు మా దేవుడవు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడవైన మీరు నీ ప్రియ కుమారుడిని మానవ ప్రథమ సంతానముగా నరావతారిగా ఈ భూమి మీదికి పంపించి ఆయన మా అందరి మరణముల కొరకు తాను శిలువలో బలియజ్ఞముగా చనిపోయి మమ్మల్ని అందరినీ కూడా నిత్య జీవ వారసులను చేయట కొరకు మరణమును జయించి పునరుత్థానుడైన క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా, మా విశ్వాసమును బలపరచు. మమ్మల్ని మేము తిరిగా పాపపు దాస్యము క్రిందకు వెళ్లకుండా క్రీస్తు ప్రభుల వారి సువార్తను వెంబడించి నీ ప్రియబిడలంగా జీవించుటకు క్రీస్తు ప్రభుల వారిని మా హృదయములలో దైవముగా దేవుడిగా ప్రతిష్ఠించుకున్నటకు సహాయం చేయమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వేద పాఠములు చదవగా విధం. పాత నిబంధన పాఠం నుండి మొదటి పాఠం నిర్గమాకాండం నుండి చదవగా విధం. రెండవ పాఠం తులసి పత్రిక నుండి చదవగా విధం. మూడవ పాఠం సువార్త పాఠం యోహాను సువార్త నుండి చదవగా విధం. 3వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు గల దేవుని వాక్యమును భయభక్తులతో చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం ప్రారంభం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు
హత్తీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన, నిశ్చయముగా నేను నీకు తోడయ్యను. నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించుదురని. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన, ఉండునన్నవాడు మీ వద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలనని. మరియు దేవుడు మోషేతో నిట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైన యెహోవా మీ వద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలనని. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మల్ని ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హవ్వీయులు, యెబూసీయులున్న దేశమునకు మేము రప్పించులని సెలవిచ్చితినని వారితో చెప్పు. ఇంతటితో మొదటి పాఠము సరే. ఏర్పాటు చేయబడినటువంటి రెండవ పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి 23 వచనములను చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచన ప్రారంభము. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశములున్నవి, భూమి యందు ఉన్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయనందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడును. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది నుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకున్నవలననియు తండ్రి అభిష్టమాయను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండి మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడిన
చెప్పబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసముందు నిలిచి ఉండిన ఎడల ఇది నీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. మూడవ పాఠము సువార్త పాఠంగా యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుండి 29వ వచనం వరకు చదువుతాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయాడు గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతుల్లో మేకులు గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే దాన్ని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండేను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అనేను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసులు కాక విశ్వాసివై నిండుమనేను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనేను. దేవుని వాక్యం దీవించు. మా
సన్నిధి మేము ఆరాధించుటకు మాకు కలుగ చేసిన దేవైతరుల కొరకు నీకు వందనములు చెల్లించుచున్నాము. క్రీస్తు ప్రభుల వారిని దేవుడిగా ప్రభువుగా తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి అనుమానితుడైన తోమ దేవ జీవితాన్ని ఆయన వ్యక్తం చేసిన విశ్వాస ప్రమాణాన్ని మేము ధ్యానం చేయించుండగా మాతో మీ సన్నిధి నిలుపుము, మీ వాక్యమును మాకు బోధించు. యేసునామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమం, ఈ ఉదయకాల సమయంలో పునరుత్థానం తరువాతది మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశం క్రీస్తును ప్రభువుగా దేవునిగా ప్రతిష్ఠించుట. క్రీస్తును ప్రభువుగా దేవుడిగా ప్రతిష్ఠించుట, దాని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి 3 వేద పాఠములను మనం చదవగా విన్నాము. 3 వేద పాఠములలో కూడా 3 ప్రాముఖ్యమైనటువంటి క్రీస్తు దేవుడిగా ప్రభువుగా వ్యక్తము చేయించినటువంటి సంఘటనలను మనం చదవగా విన్నాము. పాత నిబంధన భాగంలో మనం చదివినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెరలో దాస్య శృంఖలాలలో వారు కొట్టుమిట్టాడుచు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో వారు చేసినటువంటి విలాపము, విజ్ఞాపనలను, కన్నీటిని, ఏడుపును దేవుడు దర్శించి వారిని విమోచించడం కొరకు చేసిన నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మోషే భుజస్కంధంలో పైన తీసుకోవడానికి మోషేని దేవుడు ఒప్పించుచు ఉన్నటువంటి సంఘటన. అక్కడ దేవుడు ఎఫిఫనీ, దైవ ప్రత్యక్షత, నిర్గమకాండంలో మొదటిసారిగా దేవుడు తన నామమును ప్రకటించుకుంటున్నటువంటి సంఘటనని మనం చదవగలిగినాం. 2వ పాఠంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత శిష్యులకు ఆయన తనను తాను పునరుత్థాన దేహంతో ప్రత్యక్షపరుచుకున్నటువంటి మొదటి ప్రత్యక్షతలో ఆయన ప్రియమైనటువంటి శిష్యులలో ఒకడైనటువంటి తోమ లేకపోవడం, తోమ వచ్చిన తర్వాత మిగతా శిష్యులు పునరుత్థానుడైన క్రీస్తును మేము చూచామని తెలియజేసినప్పుడు తోమ తన అవిశ్వాసమును వ్యక్తం చేశాడు. మీరు చెప్పే మాటలను నేను నమ్మను, నాకై నేనే నా కళ్ళతో పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారిని చూడాలి, ఆయనకు చేయబడినటువంటి గాయములలో నా చేతులు పెట్టాలి, అప్పుడు మాత్రమే ఆయన పునరుత్థానుడై లేచాడని నేను విశ్వసిస్తాను అని తన మాటలను తెలియజేసినప్పుడు మరొక వారమైన పిలువ దేవుడు క్రీస్తు ప్రభుల వారి పునరుత్థాన దేహంతో మరలా శిష్యులకు ప్రత్యక్షమై ప్రత్యేకంగా తోమాతో మాట్లాడి తన దగ్గరికి తోమాను రమ్మని ఆహ్వానించి గాయములను తాకి చూడమని, నేను పునరుత్థానుడైన సత్యాన్ని చూచి నమ్ముతానన్నావు, చూడు నమ్ము, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని మాట్లాడినటువంటి కాంటెక్స్లో యేసుక్రీస్తు ప్రభుల వారి దైవమును గురించినటువంటి సంగతులను మనం చూస్తాం. పాత నిబంధన భాగాన్ని మనం గమనించినట్లయితే యెహోవా దేవుడు ఐగుప్తు చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలని విమోచించడం కొరకు దిగి వచ్చినటువంటి సంఘటనని మనం చూస్తాం. ప్రజా జీవితం ప్రక్షాళన చేయాలని బంధకాలలో మ్రగ్గిపోతున్నటువంటి తన వాగ్దాన ప్రజలు, తన ఎన్నిక ప్రజలు, వారిని విమోచించాలని దేవుడు చేయించున్నటువంటి నిర్ణయాన్ని మనం ఈ భాగంలో గమనిస్తాం. ఆ నిర్ణయాన్ని దేవుడు తన కుమారుడైన మోషేతో పంచుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. తన మామ అయినటువంటి ఇత్రో మందను మేపుచు మోషే అరణ్యంలో ఆయన మందల కాపరిగా, గొర్రెల మంద కాపరిగా మనకు కనిపిస్తాడు. హోరేబు కొండ ఆయన సమీపించు ఉండగా ఆయనకు ఒక ప్రత్యక్షత ఇక్కడ కనిపిస్తుంది. కానీ మోషేని మనం గమనించినట్లయితే రాణి కుమారుడిగా ఫరో ఇంటిలో పెరిగినటువంటి
మోషే సకల విద్యా ప్రావీణ్యత సంపాదించుకున్నట్టుగా రాణి ఇంటిలో అన్ని రాజరిక వసతులను, వనరులను, సౌకర్యములను, విద్యాభ్యాసాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. అప్పటికే ఆయన 3 సంగతులలో విద్యా ప్రావీణ్యత, ట్రిపుల్ గ్రాడ్యుయేట్గా మనం వ్యాఖ్యానంలో చూస్తూ ఉన్నాము. ఎంత చదువుకున్నటువంటి వ్యక్తి గొర్రెల మందను మేపుట మనలను ఆశ్చర్యములకు గురి చేయక మానవులు తన స్వంతగా ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నాలలో విఫలత చెందాడు. ఓడిపోయినటువంటి వాడుగా, నరహత్య చేసినటువంటి నేరారోపణ కలిగినటువంటి వాడుగా, ఐగుప్తును విడిచి మోయాబు దేశానికి పారిపోయినట్టుగా అక్కడ తన మామ మందను మేపుచూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. మందను మేపుచూ ఉండగా ఒక దినం తన దృష్టిని ఆకర్షించినటువంటి సంఘటన, అరణ్యంలో కొండలో ఒక పొద మండుచూ ఉండడం ఆయన కనిపిస్తూ ఉన్నది. ఆ పొద దగ్గరికి ఏమి జరుగుతుందో చూడాలని మోషే వెళ్ళినప్పుడు పొద మండుచూ ఉన్నది కానీ కాలిపోవడం లేదు. ఆ గొప్ప సంఘటనని చూడడానికి దగ్గరగా వెళ్తూ ఉండగా పొద నుండి ఒక స్వరం మోషేకు వినిపించింది. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తొలగించు. పరలోకంలో నిత్యత్వంలో నివసించు దేవుడు, తన గురికిని పట్టజాలని మహిమతో నింపినటువంటి దేవుడు తన ప్రత్యక్షతను ఈ అరణ్యంలో సినాయి కొండ మీద ఒక మండుచున్న పొదలో తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. దైవ మహిమను విడిచిపెట్టి దేవుడు మానవ చరిత్రలోకి దిగి వచ్చాడు. మానవ చరిత్రలో, మానవుల కన్నీటిలో, కష్టంలో నేను కూడా పాలుపంపులు పొందుచూ ఉన్నాను అని దేవుడు తన ఉద్దేశమును, తన ఆలోచనలను మోషేతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుడే ఇనిషియేషన్ తీసుకొని, చొరవ తీసుకొని మోషేతో మాట్లాడడం ప్రారంభం చేశాడు. నేను మీ పితరుల దేవుడను. ఇశ్రాయేలు ప్రజలు వారి చెరలో తమ కష్టములను నాకు విన్నవించుకున్నారు. నేను చూచి తిని, వారి ప్రార్థనలను నేను వింటిని. వారి కన్నీరు, వారి శ్రమ నాకు తెలిసినది అని దేవుడు తనను తాను మానవ పరిభాషలో, ఆంథ్రోపోమార్ఫిజం, దైవ లక్షణములను మానవుడు అర్థం చేసుకోవడానికి మానవుడి పరిభాషలో దేవుడు మానవులతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. దేవుడు కూడా కళ్ళు ఉన్నట్టుగా, చెవులు ఉన్నట్టుగా, హృదయం ఉన్నట్టుగా మానవ భావోద్రేకములలోనే తన భావోద్రేకములను కూడా నిర్వచించుతా మనం గమనిస్తాం. దేవుడు శరీర స్వరూపి కాదు, ఆయన ఆత్మస్వరూపి. శరీర స్వరూపి కాకపోయినప్పటికీ కూడా శరీరమును రూపకల్పన చేసినటువంటి దేవుడు. మనము అర్థం చేసుకోవాలంటే దైవాన్ని మానవ పరిభాషలోనే దేవుడు తనను తాను వ్యక్తం చేసుకుంటాడు. అందుకొరకే నేను చూచాను, నేను విన్నాను, వారి నొప్పిని నేను గ్రహించాను అనే ఈ 3 వర్బ్స్ దేవుడు ఇక్కడ వాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. శ్రమలలో ఉన్న ప్రజల మధ్యకు దేవుడు దిగి వచ్చాడు. కన్నీరు కాచుచున్న ప్రజల చరిత్రలోనికి దేవుడు దిగి వచ్చాడు. ఆయన పరలోకంలో సింహాసనం మీద కూర్చొని ప్రజలను పర్యవేక్షిస్తూ పరిపాలించే దేవుడు కాదు. మన శ్రమలలో, అఫ్లిక్షన్స్లో, కన్నీటిలో ఆయన దిగి వచ్చి, మానవ చరిత్రలో దిగి వచ్చి తన పాత్రను నిర్వహించు దేవుడిగా మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారంగా ఉన్నాం. మోషే దేవుని స్వరంను వింటూ ఉన్నాడు. మోషే దేవుని దూత, దైవ ప్రత్యక్షతను అక్కడ అనుభవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుడు మోషేని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నా ప్రజలను విమోచించడానికి నేను దిగి వచ్చాను. నా ప్రజల కన్నీటిని తుడిచివేయడానికి వారికి నేను వాగ్దానం చేసినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన దేశమునకు స్వతంత్రులంగా వారిని తీసుకుపోవడానికి పరలోకంలో నేను నిర్ణయం చేశాను.
ఆ నిర్ణయాన్ని కార్యాచరణలో పెట్టవలసినటువంటి బాధ్యత నీ భుజస్కంధముల మీద నేను ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. పరలోకపు నిర్ణయం మానవ చర్యగా మారిపోతూ ఉన్నది. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు సమస్త సృష్టిని కలుగుగాక నీ కలుగ చేసిన తన నోటి మాటలో సృజనాత్మక శక్తిని వ్యక్తం చేసిన ప్రదర్శించిన దైవం. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు చెరలో నుండి తప్పించుకొని వాగ్దత్త దేశమైన కనాను దేశంలోనికి వెళ్ళిపోదురు గాక అని ఆజ్ఞయిస్తే అది తప్పక జరుగుతుంది. కానీ దేవుడు ఆ విమోచన చర్యని తన నోటి మాటతో కాకుండా అది మానవ ప్రక్రియగా, మానవుడు చేసే ఒక శ్రమతో కూడినటువంటి ఒక చర్యగా దేవుడు సృష్టిలో వ్యక్తం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ మోషేని దేవుడు బ్రతిమలాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కాలం రేటు పిలుపు వృత్తాంతం ఇక్కడ మనకు కనిపిస్తుంది. దైవం ప్రత్యక్షపరుచుకునే కారణం వ్యక్తం చేయడం, తను వ్యక్తం చేసినటువంటి కొన్ని కార్యములు చేయడానికి, నిశ్చయించిన కార్యములు చేయడానికి దేవుడికి మానవుడు అవసరమైన దేవుడు వ్యక్తం చేయడం, ఆ అవసరమైనటువంటి మానవుడు తన శక్తిహీనతలను, బలహీనతలను దేవుడి సన్నిధిలో వినరించడం, ఆ బలహీనతలన్నింటినీ కూడా దేవుడు అధిగమించడానికి తన ప్రభావాన్ని, శక్తిని, సన్నిధిని ఆ వ్యక్తితో నిలుపుతాడని ప్రమాణం చేయడం, ఇవన్నీ కూడా మనం పిలుపు వృత్తాంతంలో కొన్ని సిద్ధాంతములుగా మనం చూస్తాం. దేవుడు ఇక్కడ మోషే హృదయం ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మోషే కూడా చెప్తా ఉన్నాడు, ఈ ప్రయత్నాలు నేను వ్యక్తిగతంగా చేశాను, ఓడిపోయాను, నరహత్య అనే నేరారోపణతో పారిపోయి ఇక్కడికి వచ్చాను. ఏ ప్రజలనైతే విమోచించడానికి నా స్వతహా శక్తితో ప్రయత్నం చేసి విఫలత చెందాను, మరలా మీరు అక్కడికే వెళ్ళమంటున్నారు. నేను విఫలత చెందిన చోటికి మరలా వెళితే మరలా విఫలత చెందడం తప్పదు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, అక్కడ నీవు ఒంటరిగా చేశావు, ఇప్పుడు నేను నిన్ను పంపుతాను, నా సన్నిధిని నీతో నిలుపుతాను. ఇది దైవ చర్య. పరలోకంలో చేసినటువంటి నిర్ణయం కార్యాచరణలో చేయడానికి నీకు నాకు అవసరం. మోషే మరలా ఒక అభ్యంతరం తర్వాత ఒక అభ్యంతరాన్ని దేవుడికి తెలియజేస్తూనే ఉన్నాడు. చివరికి ఆయన చెప్తున్నటువంటి అభ్యంతరం ఏంటంటే, నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడు, చక్కగా మాట్లాడలేను. నీవు చేయమని కోరుతున్నటువంటి ప్రశస్తమైన గొప్ప కార్యం చేయడానికి బహుశా నీవు నన్ను తప్పుగా ఎన్నుకుంటున్నావేమో, నీ దృక్పథంలో ఎన్నిక చేయబడిన నాయకుడిని నేను కాదేమో, మరొకసారి ఆలోచించు అని దేవుడితో మాట్లాడతాను. దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నేను నిర్ణయం చేసినది నిన్నే, నీ నాయకత్వం నాకు కావాలి. నీ బలహీనతలలో నిన్ను బలపరచు దేవుడను. నీవు బలహీనుడనని గుర్తించినప్పుడు ఆ బలహీనతలలోనే నేను నా ప్రభావంతో నింపి నిన్ను ఒక బలమైన సాధనంగా వాడుకొని నా ప్రజలను విమోచించడానికి దిగి వచ్చిన ఈ నిర్ణయాన్ని, నా హృదయంలో ఉన్నటువంటి నా ప్రజల కన్నీటిని చూచిన, విన్న, నా మనస్సును అర్థం చేసుకుంటాను. God is pleading Moses in order to make him understand God's emotions. దేవుని భావోద్వేగములను అర్థం చేసుకోవడానికి దేవుడు మోషేని బ్రతిమలాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ కాన్వర్జేషన్లో మోషే అంటా ఉన్నాడు, దేవా నన్ను పలాని చోటుకి వెళ్ళాలంటున్నావు, వెళ్తాను, మాట్లాడతాను. అయితే వారు నేను పంపిన దేవుడు ఎవరు, ఏ అధికారంతో నువ్వు ఇక్కడికి వచ్చావు, నీకు నీవే వచ్చి దేవుని పేరును తప్పుగా ఏమైనా వాడుతున్నావా అని నా అధికారాన్ని ఒకవేళ వాళ్ళు ప్రశ్నిస్తే నేనేం చెప్పాను? మొట్టమొదటిసారిగా నిర్గమాకాండంలో దేవుడు తన నామమును వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. నేను ఉన్నవాడను, ఐ యామ్ దట్ ఐ యామ్. నేను స్వయంభవుడను, నా ఉనికి నా యందే నేను కలిగి ఉన్నాను. యెహోవా దేవుని ఉనికికి మానవుడు దేనిని చేర్చలేడు. నా ఉనికిలో నుండి ఎవరు కూడా దేనిని తొలగించలేరు. నేను స్వయంభవుడను. నా ఉనికి నేను ఎవరి మీద ఆధారపడకుండా నాకై నేను
ఉనికిని కలిగి ఉండగలిగిన దేవుడను. మానవులమైన మనము తల్లి గర్భం నుండి బయటకు వచ్చినది మొదలుకొని చనిపోయి సమాధిలో పెట్టబడేంత వరకు కూడా మనం సామాజిక జీవులం. మన ఉనికికి తల్లి తండ్రి ఎంతో సమకూరుస్తారు. మన ఉనికికి ప్రక్క సమాజం ఎంతో సమకూరుస్తుంది. మన ఉనికికి సృష్టి ఎంతో సమకూరుస్తుంది. మన ఉనికికి స్నేహితులు, తోబుట్టువులు, బంధువులు, భార్య, పిల్లలు ఎంతో వారు మనకు కాంట్రిబ్యూట్ చేస్తారు మన వ్యక్తిత్వాన్ని. కానీ దేవుని విషయంలో అలా కాదు. దేవుడు తన వ్యక్తిత్వాన్ని తన దైవ సుగుణములను గుణములను తనకై తానే తనలో కలిగి ఉండగలడు. స్వయంభవుడు, తనలో తానే సంతృప్తి కలిగినటువంటి దేవుడు. ఆయన వ్యక్తిత్వంలో నుండి ఎవరు కూడా దేనిని కూడా తొలగించలేని ప్రభావములు కలిగినటువంటి దేవుడు. ఆయన ప్రభావమునకు మరొకరు చేర్చడం కానీ, ఆయన వ్యక్తిత్వాన్ని క్రమం చేయడం కానీ, వృద్ధి చేయడం కానీ మానవులమైన మనకు సాధ్యము పడదు. ఇదే పేరు దేవుడు ఐ యామ్ దట్ ఐ యామ్ అని స్వయంభవుడైన ఆయన దేవుడను అని తనను తాను వ్యక్తం చేసుకుంటున్నట్టుగా మనం చూస్తాం. ఐ యామ్ దట్ ఐ యామ్ ఈ పేరులో మనకు కనిపించేది ఏంటంటే దైవ శక్తి, దైవ ప్రభావం, దైవ నమ్మకత్వం, దైవ సన్నిధి. ఈ మూడు కూడా యెహోవా దేవుడు తన పేరు ద్వారా మోషేకి ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. దైవ ప్రభావం కలిగినటువంటి వాడు, ఇచ్చిన మాట పైన నమ్మకంగా నిలబడే దేవుడను, ప్రజల కష్టాలకు సహాయపడగలిగినటువంటి నమ్మకత్వం కలిగినటువంటి దేవుడను, ఆ నమ్మకత్వాన్ని నా సన్నిధితో కొనసాగించు దేవుడను. నేను శూన్యములో నుండి సృష్టిని ఉనికిలోనికి తేగలిగిన ప్రభావములు కలిగినటువంటి దైవము, ఇది నా పేరు అని మోషేకి తన గుణములను, దైవత్వాన్ని యెహోవా దేవుడు వ్యక్తం చేశాడు. యెహోవా దేవునిలో నూతన అవకాశములు ఆయన ఉద్భవింప చేయగలడు. న్యూ పాసిబిలిటీస్, క్రొత్త సంగతులను ఆయన సృజించగలడు. క్రొత్త వాటిని చేయగలడు. జీవింప చేయగలడు శక్తి యెహోవా దేవుని నామంలో వ్యక్తం చేయబడుతున్నది. ఆయన ఉనికిలోనే శక్తి ఉంది అని దేవుడు వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా తన క్రొత్త సామర్థ్యములను మోషే గుర్తించమని, వాటిని నమ్మమని, ఆ నమ్మికతో దైవ సన్నిధితో తనకు అప్పగింపబడిన పనిలోకి వెళ్ళమని దేవుడు మోషేని కోరుతూ ఉన్నాడు. వెళుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వెళ్ళి మోషే వారితో మాట్లాడాలి, రాజుతో మాట్లాడాలి. వారు అంతవరకు నివసించున్నటువంటి ఒక చట్టమునకు బద్ధ విరుద్ధంగా వారు నిర్ణయం చేయవలసినటువంటి అవసరం. ఫరో ఆధీనంలో వందల సంవత్సరాలుగా చెరలో ఉన్నటువంటి ఈ ప్రజలు ఆ చెరలో నుండి నేను తీసుకుని వెళ్తానని రాజుతో చెప్పాలి. ప్రజలు కూడా మేము వెళ్ళిపోతామని చెప్పాలి. చట్టములకు విరుద్ధంగా మేము ఒక నిర్ణయాన్ని చేస్తున్నామని ప్రజలందరూ దైవ రాజ్య చట్టానికి విరుద్ధంగా చర్యలు చేయవలసినటువంటి అవసరం. ఇది శ్రమతో కూడుకున్నది, సమస్యలతో కూడుకున్నది. రాజుకు తిరుగుబాటు చేయడం, రాజు అధికారాలకు విరుద్ధంగా నిర్ణయం చేయడం. కానీ ఈ నిర్ణయం దైవ నిర్ణయం, రాజ అధికారానికి విరుద్ధమైన నిర్ణయం అయినప్పటికీ కూడా ఆ వ్యతిరేక రాజ నిర్ణయంలో దేవుడు చెబుతా ఉన్నాడు, నా సన్నిధి నీతో నిలుపుతాను. ఈ పరిచర్య చేయవలసినది పరలోకంలో నిర్ణయం చేసే దేవుడు కాదు. పరలోకంలో నిర్ణయములు చేసి ఎన్నిక చేసినటువంటి మోషే, అహరోను, అక్కడ ఉన్నటువంటి నాయకులు, కాలేబు, ఇతర నాయకులు అందరూ కలిసి దేవుని విమోచన చర్యలు, దేవుని ప్రణాళికలు కార్యాచరణలో చేయవలసినటువంటి దైవ ఉపకరణములుగా వాడబడవలసినటువంటి అవసరత గురించి దేవుడు మోషేకి వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తాం. దేవుడు మోషేని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ఫరో రాజైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, నా శక్తికి వ్యతిరేకంగా విరోధంగా ఎవరు కూడా నిలవజాలరు, నువ్వు ధైర్యంగా ముందుకు సాగి వెళ్ళిపో. మోషే ఒక్కసారి దైవ నిర్ణయాన్ని
ఇక ఎప్పటికీ కూడా వెలుతిరగని నాయకుడిగా ఆయన అలాగుననే ముందుకు సాగుతూ ఉన్నట్టుగా మనం గమనించగలం. రెండవ వేద పాఠంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధాన శక్తితో ఆయన పునరుద్ధాన దేహంతో లేపబడి ఆయన ప్రేమించినటువంటి శిష్యులకు ఆయన కనిపించుతున్నటువంటి వివిధ సందర్భాలు. పునరుద్ధాన దేహంతో క్రీస్తు ప్రభుల వారు లేచారు, కానీ శిష్యులతో ఇప్పుడు ఆయన ఉండడం లేదు. వారికి కనిపిస్తాడు, తిరుగా అదృశ్యమైపోతాడు. ఆయన మరణించడానికి ముందుగా శిష్యులతో ఆయన కలిసి జీవించాడు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వారి మధ్య పర్మనెంట్గా నివసించడం లేదు. ఆయన వారికి ఒక్కోసారి దర్శనమిస్తాడు, తిరిగా వారి మధ్య నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. శిష్యులందరూ కూడా మేడగదిలో ప్రాణాపాయ భయంతో తలుపులు వేసుకొని గడియ పెట్టుకొని లోపల ఉండగా క్రీస్తు ప్రభుల వారు పునరుద్ధాన శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. తన పునరుద్ధాన దేహాన్ని వారికి చూపించాడు. పునరుద్ధాన సంఘటనలను వారికి వివరించాడు. శిష్యులు క్రీస్తు ప్రభుల వారు ప్రారంభించినటువంటి దేవుని రాజ్యమును కొనసాగించవలసినటువంటి ఒక గొప్ప బాధ్యత వారికి క్రీస్తు ప్రభుల వారు అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా తోమా వారి మధ్య లేకుండా ఉన్నాడు. ఎందుకు లేడో, ఎక్కడికి వెళ్ళాడో మనకు వివరాలు తెలియదు. ఆయన వేరే పనిపైన వెళ్ళి ఉండవచ్చు, తిరిగా వచ్చాడు. శిష్యులందరూ కూడా ఎంతో సంతోషంతో చెబుతూ ఉన్నారు, పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభుల వారు మా మధ్యకు వచ్చాడు, తలుపులు వేయగా ఆయన లోపలికి వచ్చాడు, మాతో కూర్చొని సంభాషణ చేశాడు. ఆయన ముఖాన్ని మేము చూడగలిగాం, ఆయన మాటలను మేము విన్నాం. తన పునరుద్ధానమును గురించిన సంగతులు వివరించాడు. దేవుని రాజ్యాన్ని లోకంలో స్థాపించడంలో క్రీస్తు ప్రారంభించినటువంటి పరిచర్య మనం చేయవలసిన బాధ్యత మాకు వివరించాడు, మాతో మాట్లాడాడు అని వారు చెప్పినప్పుడు తోమా అంటా ఉన్నాడు, ఆయనని నా కళ్ళతో చూస్తే తప్ప, ఆయన గాయములలో నా వ్రేలు పెట్టి చూస్తే తప్ప, ఆయన పునరుద్ధానుడై లేచాడని మాటను నేను నమ్మను. మీరైతే చూచామని చెప్తున్న సాక్ష్యం నేను చూస్తే కానీ నమ్మను అని తన అనుమానాన్ని తోమా వ్యక్తం చేసినట్టుగా మనం చూస్తాం. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు తోమా హృదయంలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని, అపనమ్మికను తొలగించుట కొరకు ఆయన కొరకే తోమా ఉన్న మరొక సందర్భంలో తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ప్రత్యక్షపరచుకొని తోమాను దగ్గరికి ఆహ్వానిస్తున్నాడు. నీ శిష్యులు నన్ను చూచామని చెబితే నేను చూస్తే కానీ నమ్మనన్నావే. క్రీస్తు ప్రభుల వారికి ఈ కాన్వర్జేషన్ ఎవరు వివరించారు? ఆయన శిష్యుల దగ్గరికి ముందుగానే రాలేదు. తోమా ఇలా అన్నాడని వారు క్రీస్తు ప్రభుల వారికి వివరించలేదు. కానీ ఆయన పునరుద్ధాన దైవ శక్తితో తోమా మాట్లాడిన మాటలు, వారి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలను ఎరుగగలిగినటువంటి దేవుడు కూడా మనము చీకట్లో చేస్తూ ఉన్నామనే సంభాషణలను వినగలడు, చూడగలడు. ఎవరికి తెలియకుండా నేను ఈ పనులు చేస్తూ ఉన్నానని చేసే చర్యలను కూడా ఆయన చూడగలడు. నిలుచొని తోమాను దగ్గరికి ఆహ్వానిస్తున్నాడు. తోమా నా దగ్గరికి రా, అనుమానంతో నువ్వు ఎంతకాలం జీవిస్తావు? నేను పునరుద్ధానుడై లేచాను, మగ్దలేని మరియతో నేను మాట్లాడాను, ఖాళీ సమాధి మీరు చూశాను, అయినా కూడా నేను పునరుద్ధానుడనై లేచానని నీవు ఇంకా నమ్మకుండా ఉన్నావా? తోమా భయంతో వణుకుతో పునరుద్ధానుడైన క్రీస్తు దగ్గరకు వెళ్ళాడు. ఆయన దేహాన్ని తాకాడు, ఆయన గాయాలని పట్టి చూచాడు. ఆ గాయములు మానిపోయి ఉన్నాయి, ఆ గాయముల గుర్తులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ గాయాలలో తన వ్రేలు పెట్టి ఆయన చూచి అంటున్నటువంటి మాట, నా ప్రభువా, నా దేవా. ఈ మాటలో నిగూఢమైనటువంటి విశ్వాస భావ వ్యక్తీకరణ మనకు కనిపిస్తుంది. క్రొత్త నిబంధనలో శిష్యులు యేసు ప్రభుల వారిని ప్రభువుగా, దేవుడుగా తమ హృదయములలో ప్రతిష్ఠించుకొని
చెప్పుచూ ఉన్నటువంటి విశ్వాసపూరితమైన ఒక గొప్ప విశ్వాస సునాద గీతం మనకి ఇక్కడ కనిపిస్తుంది. నా ప్రభువా నా దేవా అన్న ఈ మాట వెనుక తోమా పాత నిబంధనలో మోషే ప్రత్యక్షతలో ఉన్నవాడను అనువాడనని వ్యక్తం చేసుకున్నటువంటి యెహోవా దేవుని నామములను వినియోగించిన సమానమైనటువంటి విశ్వాసాన్ని, యెహోవా దేవుని పైన విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్టుగానే క్రీస్తు ప్రభుల వారిని కూడా దైవముగా మోషే తోమా తన హృదయంలో ప్రతిష్ఠించుకొని క్రీస్తు ప్రభుల వారిని దైవంగా వ్యక్తం చేస్తూ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. ఆది క్రైస్తవ సంఘంలో పేతురు క్రీస్తు ప్రభుల వారు నరావతారిగా జీవించినప్పుడు నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఎలా తన విశ్వాసాన్ని క్రీస్తు ప్రభుల వారి దైవత్వం పైన వ్యక్తం చేశాడు, పునరుద్ధాన క్రీస్తు ప్రభుల వారి పైన క్రొత్త నిబంధన అంతటిలో కూడా ఇంత అత్యున్నతమైన విశ్వాస ప్రకటన చేసినది తోమానే. నీవు యెహోవా దేవునితో సమానమైన దైవత్వ ఉనికి కలిగినటువంటి వాడవు. యెహోవా దేవునితో సమానంగా నీవు కూడా నీ దైవ ఉనికిని ప్రపంచ రాజ్య ప్రజలను రక్షించుటలో విమోచించుటలో వినియోగించుతున్నటువంటి దైవం. క్రీస్తు ప్రభుల దైవత్వాన్ని నేను గుర్తిస్తూ ఉన్నాను, నేను ఆరాధిస్తూ ఉన్నాను, నేను అంగీకరిస్తూ ఉన్నాను, నేను గౌరవిస్తూ ఉన్నాను అని తోమా తన అచంచలమైనటువంటి యేసు ప్రభుల వారి పైన నరావతారి అయినటువంటి యేసును, యోసేపు కుమారుడైనటువంటి వడ్రంగి వారి కుమారుడైనటువంటి యేసుని యెహోవా దేవుడితో సమానమైనటువంటి దైవముగా నేను విశ్వాసం వ్యక్తం చేయించున్నాను, నేను నిన్ను నమ్ముతూ ఉన్నాను, దైవంగా నా హృదయంలో నేను నిన్ను ప్రతిష్ఠించుకుంటూ ఉన్నాను అని తోమా చూస్తే కానీ నమ్మను అన్నటువంటి అపనమ్మికలో నుండి ఇంత భావగర్భితమైనటువంటి అత్యున్నతమైన విశ్వాస శిఖరాలలోనికి అధిరోహించి యేసు ప్రభుల వారిని తన హృదయంలో దైవంగా ప్రతిష్ఠించుకొనుట మనము ఈ పాఠంలో గమనిస్తాం. ఆ పిదప తోమా మరెప్పటికీ కూడా వెనుతిరిగి చూడలేదు. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు పెంతుకొస్తున్నాడు దిగి వచ్చినప్పుడు శిష్యులు తోమా కూడా అక్కడ ఉన్నాడు. శిష్యులందరూ కూర్చొని ప్రపంచ రాజ్యాల్లో ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళాలని చీట్లు వేసుకుంటే తోమాకి భారతదేశం వచ్చింది. క్రీస్తు తర్వాత 50వ సంవత్సరం తోమా భారతదేశానికి వచ్చాడు. మలబార్, కేరళ, చెన్నై, మద్రాస్ ప్రాంతాలు ఆయన దర్శించారు. క్రీస్తు ప్రభుల వారి శిష్యుల పాదములు మోపిన దేశం భారతదేశం. భారతదేశంలో క్రీస్తు ప్రభుల వారిని ఆయన ప్రకటించాడు. క్రీస్తు ప్రభుల వారిని ప్రకటిస్తూ ఆయన చెన్నై ప్రాంతంలో క్రీస్తు హతసాక్షిగా చంపబడ్డాడు. శిష్యుల రక్తము చేత తడవబడినటువంటి భారతదేశం, ఆయన నోటి నుండి ప్రకటించబడిన క్రీస్తు సువార్తని స్వీకరించినటువంటి క్రైస్తవ విశ్వాసులు కలిగిన భారతదేశం. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారిలా దేవుని వాక్యమును వింటున్నటువంటి మనం క్రీస్తు ప్రభుల వారి దైవత్వాన్ని, క్రీస్తు ప్రభుల వారి మనకు అనుగ్రహించబడిన పాప ప్రక్షాళన, క్రీస్తు ప్రభుల వారి మనకు అనుగ్రహించబడిన దైవమే మానవుల మధ్య తన నివాసాన్ని, గుడారాన్ని ఏర్పాటు చేసుకుని నివసించాడు. దేవుని మనకు పరిచయం చేశాడు. దేవుని ప్రేమను మనకు బయలుపరిచాడు. క్రీస్తు ప్రభుల వారి ప్రతి దైవ నిత్యత్వ ప్రత్యక్షతలు మనలను నిత్య రాజ్య వారసులను చేశాడు. ఈ మాటలను దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. టీవీ ఆరాధన పాల్గొన్న ప్రతి ఒక్కరికి మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా మనం టీవీ ద్వారా మన ఆదివారపు ఆరాధన జరుపుకుంటున్నందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మన పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ సునీల్ కుమార్ బాబు గారు చక్కటి వాక్య పరిచయం చేసి ఉన్నారు. వారికి సంఘమంత్రి తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా
కోయిల్ డైరెక్టర్ అయినటువంటి డేవిడ్ సంజయ్, సుధీర్, అనిల్ గారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని కూడా రికార్డ్ చేసినటువంటి మధు స్టూడియోస్ వారికి, కిరణ్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో కూడా ఎంసీటీవీ ద్వారా ప్రచారం చేస్తున్నటువంటి ఎంసీటీవీ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమము ప్రతి ఆదివారము 8:30 గంటలకు టీవీ ఛానల్లో వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ లాక్డౌన్ ఎత్తేసేంత వరకు ఈ కార్యక్రమం ఈ విధంగానే కొనసాగుతుందని చెప్పి సంఘస్థులందరినీ కూడా మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. प्रभु यीशु हे प्रभु यीशु हे प्रभु देवसुता सिलवधरा पापहरा शांतिकरा हे प्रभु यीशु हे प्रभु यीशु शांति समाधानाधिपति स्वागत కృపగల మా పరలోకపు దేవ, మీ పరిశుద్ధ నామములో సంఘముగా మేము ఆరాధించుటకు మాకు అనుగ్రహించిన మీ కృపలన్నిటి కొరకు మేము మీకు వందనములు చెల్లిస్తూ దేవ విజ్ఞాపన ప్రార్థనలను మీ సన్నిధిలో ప్రార్థన చేయించుంటున్నాం. లోకమంతటి సమాధానం కొరకు
దేవుని సంఘముల ఐక్యత కొరకు, వాటి క్షేమం కొరకు ఈ సన్నిధిలో విజ్ఞాపన చేయించుతున్నాము. దేవాసిఎస్ఐ సినాడ్ కొరకు మేము ప్రార్థన చేయించుతున్నాము. అధ్యక్షులందరి కొరకు, ఇతర సంఘ సేవకులందరి కొరకు, ధర్మరాజ్ రసాలను మన మోడరేటర్ తండ్రి గారు, అధ్యక్ష మండల బిషప్స్ మోడరేటర్స్ కమిషనరీ బిడ్డలందరూ కూడా ఉత్తమ హృదయంతో, నిర్మల మనసాక్షితో తమ సేవలు జరిగించినట్లు ప్రార్థన చేయడము. దేశ రాష్ట్ర పరిపాలకుల కొరకును, ప్రత్యేకంగా భారతదేశంలో, ప్రపంచ రాజ్యములలో కోవిడ్-19 ద్వారా అనేకులు చనిపోతూ ఉండగా, ఈ పాండమిక్లో దేవాస్వస్థతలైనటువంటి బిడ్డలు, వారికి పరిచయం చేయించినటువంటి డాక్టర్స్ కొరకు, పారిశుద్ధ్య కార్మికుల కొరకు, మరి పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయించుతున్నాము. మా సంఘమును, క్రైస్తవులను, ఇతర నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరే ముట్టి స్వస్థపరిచి ఆయురారోగ్యములతో దీవించమని, మృతి చెందిన బిడ్డల కుటుంబముల ఆదరణ కొరకు మీ సన్నిధిలో విజ్ఞాపన చేయించుతున్నాము. లాక్డౌన్ ద్వారా తండ్రి నిరాశ్రయులైనటువంటి బిడ్డలను ప్రత్యేకంగా మేము మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. తమ ఇళ్లకు దూరంగా వచ్చిన బిడ్డలు, పనులు లేక మరి ఆహారం లేక, ఇల్లు లేక ఉన్నటువంటి బిడ్డలు, ఆ భాగ్యులను మీరే దర్శించము. మరి ప్రభుత్వము, సంఘము, ఇతరులు ఈ బిడ్డలను ఆదుకున్నటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయించుతున్నాము. సంఘం అంతటి కొరకు మేము సన్నిధిలో విజ్ఞాపన చేయించుతున్నాము. స్త్రీల మైత్రి, యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలు, జరుగుతున్న పరిచర్లను మీరు దీవించమని విజ్ఞాపన చేయించుతున్నాము. నిరుద్యోగంతో ఉన్నటువంటి బిడ్డలను, చెడు బానిసలైనటువంటి బిడ్డలను మీరే దర్శించి స్వస్థపరచము. వివాహం కొరకు సిద్ధపడి ఉన్నటువంటి యవన బిడ్డలు, తల్లిదండ్రులు వారి పట్ల చేసిన ప్రయత్నములలో నీ పరిశుద్ధ సంకల్పమును బయలుపరిచి నెరవేర్చి నడిపించమని ప్రత్యేకంగా జూన్ 17న రాయలసీమ అధ్యక్ష మండల పీఠాధిపతి ఎన్నిక కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సజావుగా జరుగుటకు మీ పరిశుద్ధ సంకల్పంలోని నాయకులను మాకు అధ్యక్షులుగా అనుగ్రహించమని ఈ మా ప్రార్థన మనవులను యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయి. మా అపరాధం చేయవారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోనికి దయకలుసును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుడి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుడి సహవాసం చేరి వచ్చిన మనతో, సంఘంతో, సమస్త భక్త కొరతో, ప్రపంచమంతటితో ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై నడిపించును గాక. ఆమేన్. స్తుతి